హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వీటీ వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ పేరు పన్నీర్ బ్యూరిటో బౌల్. చాలా టేస్టీ ఉంటుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ క్యూబ్స్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మంచి మిక్స్ ఇవ్వాలండి. ఇలా మొత్తం మిక్స్ చేశాక పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ యాడ్ చేసుకొని బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత గార్లిక్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్ అంతా ఫ్రై అవ్వాలండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మంచి మిక్స్ అనేది ఒకటి ఇవ్వండి. అప్పుడైతేనే గార్లిక్ అండ్ ఇంకా బటర్ ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రైస్ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా మంచి మిక్స్ ఇవ్వండి. అప్పుడైతేనే రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ లాస్ట్కి ఒక మిక్స్ ఇచ్చేయడమేనండి. మన ఫ్లేవర్డ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇదే ప్యాన్ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ అండ్ ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బటర్ మెల్ట్ అయిపోయాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేకపోతే పన్నీర్ అనేది మాడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో బటర్ యాడ్ చేసుకొని బటర్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం గార్లిక్ అనేది యాడ్ చేసుకోవాలి. గార్లిక్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 గ్లాస్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమీ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవడం వల్ల క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆరిగానో యాడ్ చేసుకోవాలండి. తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తాన్ని కూడా మంచి మిక్స్ ఇవ్వండి. అప్పుడైతేనే ఈ ఫ్లేవర్స్ అన్నీ క్రీమ్కి మంచిగా పడతాయి. చూసారు కదా, ఇలా క్రీమ్ అనేది దగ్గర అవుతుంది. ఇలా థిక్ అయిన తర్వాత నేను ముందుగానే బటర్లో సాట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ యాడ్ చేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీకు నచ్చిన వెజ్జీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. లాస్ట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమే. చూసారు కదా, క్రీమ్ అనేది ఇలా థిక్ అవ్వాలి. అంతే అండి, క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ప్లేటింగ్ అండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లేవర్డ్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను కెఫే స్టైల్ కోసం ఇలా రౌండ్ షేప్ బౌల్లో ఫ్లేవర్డ్ రైస్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతే అండి, కెఫే స్టైల్ పన్నీర్ బ్యూరిటో బౌల్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.